విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా మరో ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులతో ఈ విద్యా సంవత్సరంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో 4 స్కూళ్లను స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. దీనికి అనుగుణంగా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో, నర్సరీ నుంచి 2వ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషనల్ స్కూలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను పంపించింది. మండలానికి 3 టీపీఎస్లు, 4 టీపీఎస్లు ఉండాలని సూచించింది. ఈ స్కూళ్లను 2025-26 సంవత్సరం నుంచే ప్రారంభించాలని ప్రపోజ్ చేసింది. ఈ స్కూళ్ల ఏర్పాటుపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించారు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. రంగారెడ్డి జిల్లాలో మంచాల, ఆరుట్లలో, నాగర్ కర్నూలు జిల్లా వంగూరు, పొలకంపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద 4 స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం రేవంత్. ఈ నెలాఖరులో ఆరుట్లలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వచ్చే నెలలో మిగిలిన 3 బడులను స్టార్ట్ చేయనున్నారు. ఆరుట్ల, వంగూరులో నర్సరీ నుంచి ఇంటర్ వరకు, మంచాల, పొలకంపల్లిలో నర్సరీ నుంచి 10th వరకు క్లాసులు కొనసాగించనున్నారు. ఆయా స్కూళ్ల పరిధిలోని మిగిలిన స్కూళ్లను వీటిలో క్లబ్ చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1500 నుంచి 1800 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. టీపీఎస్లో చదివే విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అందించనున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై శ్రద్ధను పెంపొందించేలా మెనూ రూపొందించనున్నారు. ఈ స్కూలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను సులభతరం చేయడంతో పాటు వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని భావిస్తోంది సర్కార్. మరోపక్క విద్యార్థులకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించనుంది. దీనికోసం ప్రత్యేకంగా మినీ బస్సులను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, విశాలమైన లైబ్రరీలు, క్రీడా మైదానాలు, ఇండోర్ గేమ్ వంటి సౌలతులు కల్పించనున్నారు.